హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ము క్యూట్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. సో ఈ చికెన్ కర్రీ అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్, బట్ చాలా సింపుల్గా ఈజీగా చేయాలంటే ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుని ఫుల్గా వాష్ చేసుకున్నాక అందులో ఒక స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేయండి. సో ఈ మూడింటిని బాగా కలపండి. ఓకేనండి, ఈ మూడు చికెన్ ముక్కలకి బాగా పట్టాలండి. సో ఈ విధంగా కలిపాక ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత చికెన్ కర్రీలోకి ఒక మసాలా ప్రిపేర్ చేయాలండి. 1 ఇంచ్ అల్లం ముక్క, 15 వెల్లుల్లి రబ్బలు, 1 స్పూన్ గసగసాలు, 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఇలాచి, 4 లవంగాలు, కొద్దిగా దాల్చిన ముక్క, వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టాలండి. అదేవిధంగా అందులో ఒక 8 జీడిపప్పు కూడా వేసి మిక్సీ పట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? సో వీటిని చాలా మెత్తగా మిక్సీ పట్టాలండి. సో ఇలా మిక్సీ పట్టాక వాటిని ఒక కప్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత చికెన్ కర్రీ కోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 లేదా 2 పచ్చిమిర్చి, అదేవిధంగా ఒక 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు కూడా వేయండి. ఓకేనండి, వీటిని మనం పొడవుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసిన వాటిని కడాయిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. సో అందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసి, అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసి ఫ్రై చేయండి. ఓకేనండి, అవి మెత్తగా ఫ్రై అవ్వాలండి. సో దానికోసం మనం మూత పెట్టి మగ్గించుకోండి ఒక 5 మినిట్స్ పాటు. ఆఫ్టర్ 5 మినిట్స్ మనకి ముక్కలు అనేవి ఈ విధంగా మగ్గుతాయండి. సో ఈ విధంగా మగ్గిన తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి చికెన్ ముక్కలను వేసి బాగా కలపండి. ఓకేనండి, సో ఈ విధంగా కలిపిన తర్వాత వాటిని చికెన్లో ఉన్నటువంటి వాటర్ తేలే వరకు ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోండి. ఓకేనండి, సో మూత పెట్టి మగ్గించుకోండి. ఆ తర్వాత మనకి చికెన్లోని వాటర్ అనేది ఈ విధంగా తేరుతుంది. ఆ తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి చికెన్ పేస్ట్ని అందులో వేసి బాగా కలపండి. ఈ మసాలా అనేది బాగా చికెన్ ముక్కలకి పట్టాలండి. సో మనం చాలా జాగ్రత్తగా మొత్తం కలపండి. ఓకేనండి, సో ఈ విధంగా కలిపిన తర్వాత వాటిని ఇంకో 5 నిమిషాలు మగ్గించుకోండి మూత పెట్టి. అప్పుడే మన ఉప్పు కారం అనేది చూసుకోండి, సరిపోతే అప్పుడే వేసుకోండి. సో తర్వాత మనకి ఒక 200 ml వాటర్ వరకు అందులో వేసి హై ఫ్లేమ్లో పెట్టి చికెన్ కర్రీని ఉడికించుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్? 5 మినిట్స్ తర్వాత మనకి చికెన్ కర్రీ అనేది కొంచెం దగ్గరగా వస్తుందండి. వచ్చిన తర్వాత వాటిని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఓకేనండి, సో ఈ విధంగా వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి మళ్ళీ. సో ఫైనల్గా మనకి కర్రీ అనేది ఈ విధంగా రెడీ అవుతుందండి. ఓకేనా సార్? ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విధంగా రెడీ అయిన తర్వాత వాటిని కొత్తిమీరతోటి మరియు కరివేపాకుతోటి గార్నిష్ చేసుకోండి. కరివేపాకు వేయడం వల్ల మనకి చికెన్ కర్రీకి మరింత టేస్ట్ అనేది వస్తుందండి. సో స్కిప్ చేయవద్దు కరివేపాకు అనేది. సో ఫైనల్గా మనకి కర్రీ అనేది రెడీ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మా పాపకి కర్రీ అంటే చాలా ఇష్టం. సో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.